Industry latest skills తో best career మీ సొంతం 100% practical learning and top placements కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి Rai University. ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి. రా కూర్చో. హలో, ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో 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 నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆ సరుకు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకా-కోలా ఎంజాయ్. మోతెక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డిమేట్లో జరిగింది. గుర్తుకొచ్చి నవ్వు. నా మొదటి రాత్రి పాటంతా అదిరిపోయిందిరా. ఇక్కడ శబ్దం వెళ్ళి తింటా. నీకు చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇది తింటానికంటాయా నేను ఇక్కడ కూర్చుంది? నోరు మూసుకొని పడుకోబోయా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? ఏమన్నా? పెళ్లి కొడుకు మాంసం కొట్టేశాడు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. తాళం మర్చిపోయాను. ఏమండి, అందరూ సారి కార్లో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి, ముహూర్తం పోయింది.
అల్లుడు రావు కాలం దాటిపోయిందిట హనీమూన్ బయలుదేరండి. నేను ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికే. పోండి, నేను సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి. నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు. ఆ మాత్రం నాకెలా సూట్ అవుతాయి? అయ్యో, ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడు నొప్పి దేనికైనా సరే నన్ను మాట్లాడగండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నీ మాన నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నికడదాన్ని వేస్తుంది. ఛీ, అసహ్యంగా మాట్లాడకండి. ఇచ్చేలా ఉన్నాడు. అయ్యో, అబ్బా, వాడికి దారి ఇచ్చేయండి, వెళ్తాడు. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? చంపేసేలా ఉన్నాడు. అబ్బబ్బా, ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం. కొబ్బరి నీళ్ళు తాగుతావు నేను? కూల్ డ్రింక్. ఓకే కూర్చో. సార్ మీకేం కావాలి సార్? ఒక కోక్ 2 స్ట్రా. అయితే ఒక స్టా ఎక్స్ట్రా. ఓకే సార్. వావయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను. నీ బుక్కులు అయ్యో. ఒక కోకో కోలా 2 స్ట్రా. దంచండి సార్, ఎంజాయ్. నాకు ఇతను నచ్చలేదు. వాడి సంగతి ఏం కానీ ముందు మన సంగతి చూడు. కట్టిన పసుపు తాడు తడారలేదు. ఫ్రెష్ గా చూస్తేనే మజాగా ఉంటుంది. సార్ ఒక ఆమ్లెట్. మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్. ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా? సార్ ఆమ్లెట్ రెడీ. డబ్బులు పెట్టేశాను. త్వరగొచ్చి ఆమ్లెట్ క్యాన్సిల్. వెళ్ళండి, వెళ్ళండి. వాడు రావడం లేదు. అమ్మయ్యా వదిలాడు. గుడ్. ఏమండి, మనం దారి అడుగుదాం. ఒక చిన్న హెల్ప్ సార్. ఊటీకి ఎక్కడాలి సార్? చిన్నగా మేటుపల్లి రూట్లో వెళ్ళారంటే షార్ట్ కట్ సార్. వాడు చెప్పినట్టు ఏం లేదు సార్. వాడు చెప్పినట్టు ఏమీ లేదా? అయితే ఏదో ఉండే ఉంటుంది. ఏయ్ ఇలా అండయ్యా, ఇబ్బంది చెక్ చేయండి. ఏయ్ దిగు దిగయ్యా, దిగరా.
సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్. కంటైనర్ లో రేప్ చేస్తావా? రారా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఉందండి? సార్ ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేప్ చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారావు విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్ మా దగ్గర హనీమూన్ షూట్ ఉంది సార్. అయితే ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరగొట్టం. నిన్నేరా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫీజ్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? నన్ను ఏం చేయమంటారు సార్? వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర ఖర్చు చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే, తెలుసు కదా? ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయి ఉంటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ టికెట్ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్ రూమ్ ఉందా? రూములు లేవయ్యా. థ్యాంక్స్. రాస్కెల్, హక్కు పక్షిలాగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పండి. Get out. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే, ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేనే వస్తానండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పకండి. కొత్త హోటల్ కదా. యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రబ్బర్ కడిగి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని, మేము మీలాగే సార్, అన్ఫినిష్డే. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ, ఐ ఆమ్ రామ్ కీ. కీ ఇవ్వండి సార్, మా బాధ మాది. నాటీ కపుల్. అయ్యో